అందరికీ నమస్తే. ఉయ్యాల ఊగి 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 ఏడి రావాలని ఆడికి వస్తాయి కదా. ఇప్పుడు క్యాబినెట్ కూడా ఆడికే వచ్చింది. 12 మంది ఉన్నారు, ఇంకొక 6 మందిని నింపుకోవాలి. సంవత్సరంన్నర దగ్గర దగ్గర వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక రాజ్యాంగంలో ఒక భాగం. క్యాబినెట్ ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలని. క్యాబినెట్ కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈ గవర్నమెంట్ కనిపిస్తుంది. మరి మొన్నటిదాకైతే ఒకటే ఉరుకులాడారు, ఈయన క్యాబినెట్ ఆయనకు ఈయనకు అట్లా ఇట్లా ఇట్లా రకరకాలు చెప్పారు. మరి ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, అసలు ఉంటుందా క్యాబినెట్, లేకపోతే గవర్నమెంట్ ఉన్న రోజులు ఇట్లే ఉంటుందా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు, చాలా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనం ఈ విషయం మీద మాట్లాడితే ఈ వీడియో చూసే కన్నా ముందు ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చాలా వీడియోలు వస్తాయి రెగ్యులర్గా. తర్వాత వీడియోని షేర్ కూడా చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇక మనం పోదాం. నేనైతే నిరవధిక వాయిదా అని పెట్టినా, అంటే ఇంకా హోల్డ్, కంప్లీట్గా హోల్డ్, పర్మనెంట్ హోల్డ్. ఇంకా ఎప్పుడైతుందో తెలియదు, అయితే అయినట్టు కాకపోతే కానట్టు అని. ఎందుకంటే దీనిలో చాలా చాలా రాజకీయాలు, చాలామంది వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలను చేసిండ్రు. కొంత సోషల్ ఈక్వేషన్స్ కుదరడం లేదు. సోషల్ ఈక్వేషన్స్ అస్సలు కుదురుతలేవు. కొందరు గతంలో హామీ ఇచ్చిండ్రు, కొంతమంది అప్పుడు ఎలక్షన్స్ ముందు ఖర్చు పెట్టించారు మాతో అంటారు, కొంతమంది ఆయనకి ఇస్తే నాకెందుకు ఇయ్యారని అడుగుతారు. ఇట్లాంటి చాలా చాలా చర్చలు, చాలా చాలా గొడవలు. అసలు ఏకంగా ఢిల్లీ దాకా పోయినారు, చూసినాం కదా. చాలామంది ఢిల్లీ పోయి కేసీ వేణుగోపాల్ను, తర్వాత మల్లికార్జున ఖర్గే గారిని అందరిని కలిసి మాకు ఎందుకు ఇయ్యారు పదవులు, మాకు ఎట్లు ఇయ్యారు అని అడిగారు. కొందరు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు, సీఎం రేవంత్ రెడ్డికి కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, మా సామాజిక వర్గానికి ఎందుకు ఇయ్యారు మీరు పదవులు, మాకు ఖచ్చితంగా ఇప్పియాలి మీరు అని చెప్పి. కానీ దీనిలో చాలా చాలా రాజకీయాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి రాజకీయాలు కూడా చాలా ఉన్నాయి. అవేందో చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. ముఖ్యంగా సోషల్ ఈక్వేషన్స్ చూద్దాం. సోషల్ ఈక్వేషన్స్ అంటే సామాజిక సమతుల్యత, సామాజిక అందరికీ అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి క్యాబినెట్లో అనేది ఈ సామాజిక ఈక్వేషన్స్. ముఖ్యంగా ఇప్పటివరకు యాదవులకు లేదు, మైనార్టీలకు లేదు, తర్వాత ఎస్టీ లంబాడాలకు లేదు, ముదిరాజులకు లేదు, మున్నూరు కాపులకు లేదు. ఇక జిల్లాల వారిగా చూస్తే 4 జిల్లాల ప్రాతినిధ్యం లేదు. హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత నిజామాబాదు, ఆదిలాబాదు ప్రాతినిధ్యం లేదు. బట్ ఇవన్నీ కలగలిపి అందరికీ అవకాశం ఇవ్వాలంటే అస్సలు కుదురుతలేదు. ఎందుకు కుదురుతలేదు వీళ్ళకి ఇవ్వడం అంటే, వీళ్ళు గతంలో ఇచ్చిన హామీలు, లేకపోతే డబ్బులు ఉండడం వాళ్ళకు, లేకపోతే పలుకుబడి, తర్వాత వాళ్ళకి ఇవ్వకపోతే మన మీద నెగిటివ్గా ప్రచారం చేస్తారేమో అని, నెగిటివ్గా ప్రాపగండా చేస్తారేమో అని, ఇట్లా రకరకాల అనుమానాలతోన అసలు ఈ క్యాబినెట్ ఫుల్ వెజ్ కాకపోతే బాగుంటుందని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారట. అది మనకు తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ ఫుల్ వెజ్ కావడం ఇష్టం లేదు, అందుకే ఇవన్నీ చాలా చాలా పుల్లలు పెట్టినరు అని చెప్తున్నారు. ఏం పుల్లలు పెట్టినరో వాళ్ళకే తెలవాలి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి, వివేక్ అండ్ రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడాలంటే, వీళ్ళిద్దరికీ ఎలక్షన్స్ ముందర హామీ ఇచ్చారంట, ఖచ్చితంగా హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి పట్టుబట్టినారు వాళ్ళు. ఖచ్చితంగా హామీ నిలబెట్టుకోవాలి, మాకు ఎలక్షన్స్ ముందు ఇచ్చిండ్రు, మేము ఎమ్మెల్యేలు అయినాం, ఎంపీలు అయినాం, అన్నీ అయినాం, ఇక మాకు కావాల్సింది మినిస్ట్రీ. మేము ఏదో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్కి రాలే, మాకు క్యాబినెట్ అవకాశం ఇస్తాం, ఎట్లా గవర్నమెంట్ వస్తుంది, మాకు మినిస్ట్రీ ఇస్తామంటేనే వచ్చినాం అనేది వీళ్ళిద్దరూ వాళ్ళ అనుచరులకు చెప్తున్న మాటలు. ఇంకా ఢిల్లీలో కూడా సత్సంబంధాలనే కొంచెం ఢిల్లీలో కూడా నడిపిస్తున్నారు. ఇద్దరైతే మంచి నమ్మకంతో ఉన్నారు, ఏడగలిసినా మేము మినిస్టర్లను కాబోతున్నామని చెప్తున్నారు. కాకపోతే వెనక చాలా గొల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడట వీళ్ళ రివ్యూలో. ఆయనకి ఇవ్వాలంటే, రాజగోపాల్కి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించండి. ఈయనకైతే మాట ఇచ్చినాం కదా, రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినాం కదా, రైట్ నిలబడదాం. బట్ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మనమే మాట ఇవ్వలే కదా, ఆయన తప్పించేసేయండి. ఆయన ఆల్రెడీ ఉన్నాడు కదా ఇప్పటిదాకా, ఆయన తప్పించేయండి, మీరు పోయి ఒప్పియండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు ఒప్పియండి. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అనుకుంటే మీరు పోయి ఒప్పిండి. ఇది రేవంత్ రెడ్డి చేసిన రికమెండేషనే, ఎందుకంటే ఆయన్ని మాట ఇచ్చిండు ఎలక్షన్స్ ముందర. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పియాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెడలకు గంట ఎవరు కట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిచి అడిగింది అనుకో, మామూలుగా ఉండదు, గర్ర ఉంటుంది. కాబట్టి ఆయన మెడలో గంట కట్టే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించాలి అని మాత్రం రాహుల్ గాంధీ చెప్పినట్టు, ఆయన తప్పిస్తే రాజగోపాల్ రెడ్డికి అవకాశం వస్తుంది, లేకపోతే లేదని చెప్తున్నారు. ఇక నిజామాబాద్ కోటలో సుదర్శన్ రెడ్డి, తర్వాత ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల, ఆదిలాబాద్ కోటల, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ప్లస్ తప్పనిసరిగా ఇవ్వాలనే రికమెండేషన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రెషర్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావుకి ఇప్పియాలని దుద్దిల శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రేమ్ సాగర్ రావు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ ఆయన, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్న ఆయన 10 సంవత్సరాలు తట్టుకున్నాడు. కాబట్టి ఆయన తప్పనిసరి ఇవ్వాలి అని. అంతకుముందు శ్రీధర్ బాబు వాళ్ళ మీటింగ్ పోయినాడు మంచిర్యాల. మీటింగ్ పోయినప్పుడు త్వరలో ప్రేమ్ సాగర్ రావు గారికి చాలా మంచి పదవి రాబోతుంది, అత్యున్నత పదవి రాబోతుందని చెప్పిండు, చాలా పెద్ద పదవి రాబోతుందని. అది క్యాబినెట్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇక ఇక్కడ వస్తే విజయశాంతి గారి పేరు కూడా రాసిన. విజయశాంతి గారిది ఏంటంటే, ఆమె ఎమ్మెల్సీ ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నది. ప్లస్ ఇప్పుడు కౌన్సిల్లో ఎవరు మినిస్టర్స్ లేరు, ఒక మినిస్టర్ ఉండాలి కౌన్సిల్లో మినిస్టర్ ఉండాలంటే విజయశాంతికి ఇస్తే బెటర్.
విజయశాంతికి ఇవ్వాలి, విజయశాంతి బీసీ మహిళ అవుతారు, బీసీ అని వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీసీ అనే కోటలను ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్తున్నారు. ఆమె ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నది ఎమ్మెల్సీ, క్యాబినెట్ కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేదు. అసలు విజయశాంతి మీద రేవంత్ రెడ్డి ఫుల్ గుర్రం ఉన్నాడట. ఏంది అసలు మన సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ, మన సంబంధం లేకుండానే క్యాబినెట్, ఇవన్నీ జరుగుతుంటే ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఉన్నది, మనం ఎందుకు ఉండాలి అన్నట్టుగా ఆయన కొద్దిగా గుర్రుగా ఉన్నాడట, విజయశాంతికి రాకుండా అడ్డుకోవాలని. అసలు వీళ్ళు చాలామందికి పదవులు ఇవ్వలేమని కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది బీసీలను రెచ్చగొట్టారు. తర్వాత మల్రెడ్డి లాంటలను, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి లాంటలను రెచ్చగొట్టారు. నేను రాజీనామా చేస్తా అంటున్నాను మల్రెడ్డి రంగారెడ్డి. తర్వాత కొంతమంది మాదిగలు రెచ్చగొట్టారు. ఎవరు రెచ్చగొట్టారు అంటే ఆర్ఆర్ రెచ్చగొట్టిరు అని చెప్తారు. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రెచ్చగొట్టిండు. అసలు ఈ క్యాబినెట్ కావద్దు, క్యాబినెట్ అయ్యింది అని అంటే ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇక్కడ ఏంది, ఇంకా వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ ఒకటి నడుస్తుంది. ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తే వివేక్ని తప్పించాలి, వివేక్ పోటీ నుంచి తప్పుకోవాలి. వివేక్ పోటీకి వెళ్ళి తప్పుకుంటే రేవంత్ రెడ్డికి మూడుతుంది. ఎందుకు మూడుతుంది అంటే ఇప్పటికే పేపర్లు ఆడ వెలుగు పేపర్ల వార్తలు రాస్తున్నారు కాబట్టి రేపు ఇంకా ఎక్కువ వార్తలు రాస్తామని రేవంత్ రెడ్డి ఎట్లా ఇప్పించాలని ఉన్నాడు. ఇక ప్రేమ్ సాగర్ రావు కోసమో వీళ్ళు దాంట్లాడుతున్నారు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. ఇక ఇంతమందికి ఇస్తారు రెడ్డిలకు. ప్లస్ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ పద్మావతి రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి వీళ్ళందరూ పోటీ ఉన్నారు. వాళ్ళ అన్న డైరెక్ట్గా వాళ్ళ అన్న కూడా పోటీ ఉన్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మీద అంతమంది ఉన్నారు. ఇంకా ప్రేమ్ సాగర్ జూపల్లి. ప్రేమ్ సాగర్ రావు గారికి ఇవ్వాలంటే జూపల్లి 100% తప్పించాలి. వెల్మ సామాజిక వర్గం నుంచి ఒకటే పెడుతుంటుంది. ఆ ఒక్కటి ఇప్పుడు జూపల్లి ఉన్నారు. ఒకవేళ ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలంటే జూపల్లిని తప్పియాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని కాంప్లికేషన్స్, ఈ సోషల్ ఈక్వాలిటీస్, అసలు ఈ విసికి వేసారిపోతురంట. కేసీ వేణుగోపాల్ రకరకాల రికమెండేషన్స్ పెడుతున్నాడు. ఆయన కూడా కొంతమంది మనం మాట ఇచ్చినామని కొందరికి, లేకపోతే మనకు ముందు పనికొస్తారని కొందరికి, తర్వాత రకరకాలుగా పెడుతున్నారు. కానీ సోషల్ జస్టిస్ వస్తలేదు, ఈక్వాలిటీ వస్తలేదు. కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతలేదు, మైనార్టీలకు లేదు, యాదవులకు లేదు, ఇందాక మనం చెప్పినట్లుగా ఆ సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గానికి లేదు. ఇట్లాంటి వాళ్ళకు చోటులు కల్పించకుండా క్యాబినెట్ కనుక ఇస్తే మొత్తం తలకిందులు అవుతుంది కాంగ్రెస్. కాబట్టి అవన్నీ చూడాలి, ప్లస్ మాట ఇచ్చిన వాళ్ళు చూడాలి, డబ్బుల వాళ్ళని చూసుకోవాలి, అవన్నీ చాలా ఈక్వేషన్స్ అని మొత్తం చూసుకోవాలి. ఒక మాట అన్న, ఏంది మరి అవుతుందా కాదా అసలు క్యాబినెట్ ఏంది విషయం అంటే, ఏమో తిక్కలేస్తే మా వాళ్ళకు ముఖ్యమంత్రిని మారుస్తారంటారు. అట్లున్నది కథ. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఎనీవే క్యాబినెట్ విషయంలో ఒక కొలికొచ్చే అవకాశాలు ఏం కనిపిస్తలేవు. మొన్నటిదాకా యాక్చువల్గా ఎప్పుడో ఫస్ట్ వీక్లో అయిపోవాలి. ఎప్పుడు మనకు ఉగాది పండుగ కదా, ఉగాది పండుగ రోజు ప్రకటిస్తారని చెప్పారు. ఉగాది పండుగ రోజు అయిపోతుందని చెప్పారు. ఉగాది పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొంతమందిని తీసుకొని రాజ్భవన్కి పోయారు. రాజ్భవన్కి పోతే దాని గురించే చర్చించడానికి పోయిండు అని చెప్పేసి పేపర్లో పెద్ద వార్తలు రాసినారు. తీరా చూస్తే కాలే. తర్వాత 3వ తారీఖు అని రాసినారు, తర్వాత 5వ తారీఖు అని రాసినారు. 3 పోయింది, 5 పోయింది, లాస్ట్కు 15వ తారీఖు వస్తుంది. ఇప్పుడు ఏఐసీసీ మీటింగ్స్ ఉన్నాయి. నిన్న ఏఐసీసీ మీటింగ్స్ కూడా అయిపోతున్నాయి. అంబేద్కర్ జయంతి అన్నారు, అంబేద్కర్ జయంతి కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఏమేం చెప్తారో మన హామీలాగానే ఇవి కూడా ఉన్నాయి. మనకిచ్చిన హామీలు కూడా ఇట్లా పండుగకు సంక్రాంతికి అంటారు, ఏ సంక్రాంతికో తెలియదు. ఉగాదికి అంటారు, ఏ ఉగాదికో తెలియదు. ఉగాదికి మీకు డబుల్ బెడ్రూమ్, అదేంది ఉగాదికి ఇందిరం ఇల్లు వస్తుంది అంటారు. ఏ ఉగాదో 25, 26, 27, 28 వాళ్ళ అధికారం ఉన్నంత వరకు. తర్వాత ఇట్లా అన్ని పండుగలు అయిపోతున్నాయి. క్యాబినెట్ విషయంలో కూడా అన్ని పండుగలు అయిపోయినాయి ఇప్పటికే. ఇప్పుడు ఈ పండుగలంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా సోషల్ జస్టిస్ అనేది ఒకటి తెరమిద్దుకు వచ్చింది. అసలు వీళ్ళందరినీ అసలు ఏమంటారు, వాళ్ళని సంతృప్తి పరిచే మంత్రమే వీళ్ళ దగ్గర లేదు. అసలు ఫైనల్గా ఏం చెప్పాలంటే, అసలు ఈ క్యాబినెట్ ఇవ్వడం, ఈ క్యాబినెట్ పెట్టుకొని ఇప్పుడు సంత పెట్టుకొని అనవసరంగా మళ్ళీ నా మీదకి వస్తుందేమని రేవంత్ రెడ్డికి క్యాబినెట్ కావడమే ఇష్టం లేదు. ఆయన ఉన్న కాడిగా నేను చూసుకుంటా మొత్తం అంటున్నారు కదా. ఈ మధ్య ఆల్రెడీ విద్యాశాఖ నా దగ్గరే ఉంటుంది, నాకే చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. ఏమి ఇంట్రెస్టో తెలియదు. హోంశాఖ నాకే ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గరే ఉంటుంది అంటాడు. ఇట్లా చాలా ఉన్నాయి కీలకమైన శాఖలు మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరనే ఉంది, మిగతా పోస్టులు అక్కడనే ఉన్నాయి, హోంమంత్రి అక్కడనే ఉన్నాయి. ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అవి ఎవరికి ఇవ్వాలన్నా కూడా ప్రస్తుతం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక మంత్రులు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువైతాయి, మంత్రులు పెరిగే కొద్దీ వాళ్ళందరూ మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఒక టీం సెట్ చేసుకున్నాడు, సొంత టీం. ఉన్న మినిస్టర్లలో ఒక 2-3 రేవంత్ రెడ్డి అక్కుమంటే వాళ్ళు బక్కుమంటారు అనమాట. వాళ్ళు ఏమన్నారు ఇంకా అట్లనే జమ అయినారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక ఫ్యామిలీ పెద్దగా అయితే కొట్లాటలు కూడా ఎక్కువైతాయి. కాబట్టి ఈ క్యాబినెట్ లేదు, ఏం లేదు, మనం ఇట్లే ఉండాలి, ఇట్లే ఇంకా మన కాడికి పని చేసుకుంటే చాలన్న దానిలో ఉండరేమో బహుశా. అందుకే ఆయన అడుగుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి పరిణామాలు తెలుసు. ఢిల్లీలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి పెడుతున్న పుల్లలేంది, రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం ఏంది, ఢిల్లీలో ఏం జరుగుతుందో కానీ క్యాబినెట్ విషయంలో మాత్రం ఇక ఆశ వదులుకోవాల్సిందేనా అన్న పరిస్థితులు మాత్రం కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.